హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియా న్యూజిలాండ్ టీం మీద ఘన విజయం సాధించింది. ఇదే ఛాంపియన్స్ ట్రోఫీలో 2010లో మన టీమిండియా న్యూజిలాండ్ టీం మీద ఓడిపోవడం జరిగింది. అదే ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియా 25 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ టీం మీద విజయం సాధించింది. ఇది అసలైన రివెంజ్ అంటే. ఎక్కడైతే ఓడిపోయామో మళ్ళీ అక్కడే గెలిచాము. రోహిత్ శర్మ మన టీమిండియాకి వరుసగా సెకండ్ ఐసీసీ ట్రోఫీని అయితే అందించాడు. ఈ విజయం అనేది చిరకాలం గుర్తుండిపోతుంది మన ఇండియన్స్కి. అండ్ అలానే గౌతమ్ గంభీర్ కోచింగ్లో ఇది మొదటి ఐసీసీ ట్రోఫీ అనమాట. ఈ ఐసీసీ ఓడి ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ అండ్ జడేజా రిటైర్మెంట్ తీసుకుంటారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. దీనిపైన అయితే ఇద్దరు కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట. మనం ఈ టాపిక్ గురించి తెలుసుకునే ముందుగా ఈ ఫైనల్ మ్యాచ్ ఏ విధంగా సాగింది అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ వీడియో ఎండింగ్లో రోహిత్ శర్మ అండ్ జడేజా రిటైర్మెంట్ తీసుకుంటారా లేదా అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. కనుక ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మీకు రోహిత్ శర్మ అండ్ జడేజా ఏం చెప్పారనే దానిపై ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈ మ్యాచ్లో ముందుగా న్యూజిలాండ్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే ఎంచుకుందనమాట. ముందుగా ఓపెనింగ్ చేసినటువంటి విల్ యంగ్ అండ్ రచిన్ రవీంద్ర అయితే మంచి స్టార్ట్ని అయితే న్యూజిలాండ్ టీంకి అందించారు. విల్ యంగ్ ఈ మ్యాచ్లో 15 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్ర 37 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన కేన్ విలియమ్సన్ 11 పరుగులు చేశాడు. అండ్ నెక్స్ట్ టామ్ లాథమ్ 14 పరుగులు చేశాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగులు చేశాడు. అండ్ నెక్స్ట్ మిచెల్ శాంట్నర్ 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. న్యూజిలాండ్ టీంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ డారెల్ మిచెల్ అండ్ బ్రేస్వెల్ అనమాట. డారెల్ మిచెల్ ఈ మ్యాచ్లో 63 పరుగులు చేశాడు. అండ్ బ్రేస్వెల్ 53 పరుగులు చేసి నాట్అవుట్గా మిగిలాడు. డారెల్ మిచెల్ స్పిన్నర్స్ని బాగా ఆడతాడు. ఈ యొక్క గ్రౌండ్ అనేది స్పిన్నర్స్కి బాగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ మ్యాచ్లో డారెల్ మిచెల్ బాగా ఆడడం జరిగింది. డారెల్ మిచెల్ అండ్ బ్రేస్వెల్ ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడారనమాట. వాళ్ళిద్దరు ఆడబట్టే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం 251 పరుగులు చేయగలిగింది. న్యూజిలాండ్ బ్యాటింగ్ తరఫు నుంచి వీరిద్దరు అయితే గ్రేట్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడారనమాట. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ది ఓవర్స్లో న్యూజిలాండ్ టీం 251 పరుగులు చేయడానికి బ్రేస్వెల్ కీలకమైన ప్లేయర్గా మారాడు. మొదట్లో రచిన్ రవీంద్ర మంచి స్టార్ట్ని అందించాడు. అండ్ మిడిల్ ఆర్డర్లో మటుకు ఎవరు కూడా నిలబడలేకపోయారు. అండ్ డెత్ ఆఫ్ ది ఓవర్స్లో బ్రెస్వెల్ ఒక ఎక్సలెంట్ నాక్ అయితే ఆడాడనమాట. అండ్ మన టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి అలానే కుల్దీప్ యాదవ్ ఇద్దరు కూడా తలా 2 వికెట్లు తీసుకున్నారు. అండ్ మొహమ్మద్ షమి, జడేజా చెరో 1 వికెట్ తీసుకున్నారు. కానీ ఈ మ్యాచ్లో మటుకు మొహమ్మద్ షమి, హార్దిక్ పాండ్యా మటుకు కాస్త ఎక్కువగానే పరుగులు అనేవి ఇచ్చారు. ఎందుకంటే ఈ యొక్క గ్రౌండ్ అనేది స్పిన్నర్స్కి బాగా అనుకూలంగా ఉండింది. పేస్ బౌలర్స్కి ఈ యొక్క గ్రౌండ్ అనేది ఈ మ్యాచ్లో అంత అనుకూలంగా లేదనమాట. అందువలన ఈ మ్యాచ్లో పేస్ బౌలర్స్ ఎక్కువ రన్స్ని సమర్పించుకోవాల్సి వచ్చింది. ఫైనల్గా అయితే న్యూజిలాండ్ టీం 251 పరుగులు చేసింది. మన టీమిండియా ముందు 252 పరుగులు టార్గెట్ అయితే మన ముందు పెట్టింది. మన టీమిండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ మొదట్లో మంచి ఓపెనింగ్ అయితే ఇచ్చారు. మన టీమిండియా 1 ఓవర్ మిగిలి ఉండగానే టార్గెట్ అయితే చేసేసారనమాట. ఈ ఫైనల్ మ్యాచ్లో మన టీమిండియా న్యూజిలాండ్ టీం మీద గెలిచి 25 సంవత్సరాల తర్వాత రివెంజ్ అయితే తీర్చుకోవడం జరిగింది. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని రోహిత్ శర్మ అందుకున్నాడు. అండ్ ఈ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని రచిన్ రవీంద్ర అందుకున్నాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియా గెలిచిందంటే దానికి కారణం ప్రతి ఒక్క ప్లేయర్ కాంట్రిబ్యూషన్ అనేది ఉందన్నమాట. బ్యాటింగ్ యూనిట్లో కావచ్చు, బౌలింగ్ యూనిట్లో కావచ్చు, ఫీల్డింగ్లో కావచ్చు, అందరూ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో ఇది తనకి మొదటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడనమాట తన కోచింగ్లో. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే రోహిత్ శర్మ వరుసగా 15 సార్లు టాస్ అనేది ఓడిపోతూ వస్తున్నాడు. ఇది రికార్డ్ అనమాట. రోహిత్ శర్మకి లక్ ఏంటంటే లాస్ట్ ది టాస్ విన్ ది మ్యాచ్. అయితే రోహిత్ శర్మకి బాగా కలిసి వస్తుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా రోహిత్ శర్మ ఒక్క టాస్ కూడా గెలవలేదు. ప్రతి టాస్ కూడా ఓడిపోతూనే వస్తున్నాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ప్రతి మ్యాచ్ కూడా గెలుస్తూనే వస్తుంది. టాస్ ఓడిపోయినంత మాత్రాన మ్యాచ్ ఓడిపోము అని రోహిత్ శర్మ ప్రూవ్ చేసి చూపించాడు. ఎనీవేస్ మన ఛానల్ తరపు నుంచి, చూస్తున్న వాళ్ళ తరపు నుంచి, అండ్ మన సబ్స్క్రైబర్స్ తరపు నుంచి టీమిండియాకి కంగ్రాచులేషన్స్ టీమిండియా. ఇలాంటి ఎన్నెన్నో ఐసీసీ ట్రోఫీస్ అనేవి మన టీమిండియా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో కంగ్రాచులేషన్స్ టీమిండియా అని కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు లేట్ లేకుండా అసలు విషయంలోకి వస్తే రోహిత్ శర్మ అండ్ జడేజా ఓడి ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్ అవుతారని వార్తలు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు కూడా వాళ్ళ యొక్క మాటలో తెలియజేశారనమాట, రిటైర్మెంట్ తీసుకుంటామా లేదా అనేసి. ముందుగా రోహిత్ శర్మ గురించి కనుక చూసుకుంటే నిన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రజెంటేషన్ తర్వాత రోహిత్ శర్మకి ఇంటర్వ్యూ అయితే జరిగిందనమాట. ఆ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ తన ఓడిఐ కెరీర్ రిటైర్మెంట్ గురించి చెప్పడం జరిగింది. అదేమిటంటే తను వన్డే క్రికెట్కి వీడ్కోలు పలకడం లేదని,
తన కెరీర్పై ఎలాంటి రూమర్స్ ప్రచారం చేయొద్దని స్పష్టం చేశారు. అండ్ 2027లో జరగబోయే ఓడిఐ వరల్డ్ కప్కు కూడా అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఇది రోహిత్ శర్మ ఫ్యాన్స్కే కాదు, ఓవరాల్ ఇండియన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. రోహిత్ శర్మ అయితే రిటైర్మెంట్ తీసుకోవడం లేదు. 2027 వరల్డ్ కప్ అయితే అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలియజేశారనమాట. 2027 వరల్డ్ కప్లో మన రోహిత్ శర్మను చూడబోతున్నాం. కాకపోతే ఇక్కడ ఒక చిక్కు ఏమిటంటే ఆ వరల్డ్ కప్కి రోహిత్ శర్మ కెప్టెన్గా ఉంటాడా లేదా అనేది చూడాలి. నేనైతే ఆ వరల్డ్ కప్లో రోహిత్ శర్మని కెప్టెన్గానే చూడాలి అని అనుకుంటున్నాను. మీరు దీనిపై ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ఓడిఐ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత జడేజా కూడా రిటైర్మెంట్ తీసుకుంటారని చెప్పి వార్తలు అయితే వచ్చాయి. ఇది చూస్తుంటే కొంచెం కన్ఫర్మ్ అయ్యేలాగే ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ తర్వాత స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ఓడిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ వెళ్ళి ఎమోషనల్గా హగ్ చేసుకోవడం జరిగింది స్టీవ్ స్మిత్ని. అలానే విరాట్ కోహ్లీ కూడా వెళ్ళి జడేజాని 10 ఓవర్స్ పూర్తయిన తర్వాత హగ్ చేసుకున్నాడు అదే ఎమోషన్తో. దాన్ని బట్టి చూసుకుంటే జడేజా ఓడిఐస్కి రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఐసీసీ ఓడిఐ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో రవీంద్ర జడేజా 10 ఓవర్ల బౌలింగ్ వేసి 30 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ తనే లాస్ట్ బాల్ 4 కొట్టి ఈ మ్యాచ్ని గెలిపించాడు. రవీంద్ర జడేజా లాస్ట్ T20 వరల్డ్ కప్లో గెలిచినప్పుడు T20 వరల్డ్ కప్స్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. అండ్ అదేవిధంగా ఈ ఓడిఐ వరల్డ్ కప్లో కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తే టెస్ట్లో మాత్రమే రవీంద్ర జడేజా అందుబాటులో ఉంటాడు. మనము టెస్టుల్లో మాత్రమే రవీంద్ర జడేజాని చూడవలసి ఉంటుంది. అలానే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ కూడా T20స్కి రిటైర్మెంట్ ప్రకటించారనమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఫైనల్గా ఏమిటంటే రోహిత్ శర్మ అయితే ఓడిఐస్కి రిటైర్మెంట్ ప్రకటించడం లేదు. రవీంద్ర జడేజా అయితే రిటైర్మెంట్ తీసుకునే ఛాన్స్ ఉంది. మన టీమిండియా లెజెండరీ ప్లేయర్ ఓడిఐస్కి రిటైర్మెంట్ తీసుకోవడంపై మీ యొక్క అభిప్రాయం అయితే కింద కామెంట్లో తెలపండి. సో ఇది గైస్ ఓవరాల్గా టుడే వీడియో అయితే. మన టీమిండియా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇలానే మీరు డైలీ క్రికెట్ అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న